అప్పు ఇవ్వడమే పాపమైపోయింది ఈ రోజుల్లో. అవసరానికి డబ్బులు తీసుకుని తిరిగి అడిగినందుకు కోపంతో కడతీర్చిన ఘటన కుప్పంలో చోటు చేసుకుంది. శ్రీనాథ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. శ్రీనాథ్ నుంచి ప్రభాకర్ 40 లక్షల వరకు డబ్బులు తీసుకుని 6 నెలల్లో తిరిగి ఇస్తానని నమ్మబలికాడు. అనారోగ్యంతో ఉన్న తన కుమార్తె హైరాకు వైద్యం చేయించేందుకు డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ ప్రభాకర్పై శ్రీనాథ్ ఒత్తిడి తెచ్చారు. దాంతో కుప్పానికి వస్తే ఇస్తారంటూ గత నెలలో శ్రీనాథ్ను పిలిచారు. ఇంటిలో ఎవరికీ చెప్పకుండా వచ్చిన శ్రీనాథ్కు స్వీట్లో మత్తుమందు ఇచ్చి జగనన్న కాలనీని ఓ ఇంటిలో స్పృహ కోల్పోయేలా చేసి తలపై సుత్తితో మోది హతమార్చారు. పథకం ప్రకారం ముందుగానే ఇంటిలో తీసిన గుంతలో పూడ్చిపెట్టారు. గత నెల కుప్పం వచ్చిన శ్రీనాథ్ అతని భార్య నీలాకు ఫోన్తో తన లొకేషన్ మొదటిసారి పంపాడు. డబ్బుల కోసం వెళ్తున్నాడని తెలిసిన ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా విచారణ సులభమైంది. రక్తపు మరకలు కనిపించకుండా సిమెంట్ చల్లారు. కానీ కొంచెం సిమెంట్ ఉన్న సంచి అక్కడే వదిలేయడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆరా తీయగా హత్య వెలుగులోకొచ్చింది.